ఏమప్పా తమ్మి, మా సేటు బర్త్డే అంటే ఏమనుకున్నావు? ఆ, ఎందుకయ్యా ఏమిటి ఇంత హడావుడి చేస్తున్నావు? సార్ నమస్తే సార్, జన్మదిన శుభాకాంక్షలు సార్. ఫస్ట్ నేనే కదా సార్ విష్ చేశాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా పుట్టినరోజున ఈ హడావుడంతా ఏంటయ్యా? హడావుడి లేకపోతే ఎలా సార్? ఈ రోజు మీ పుట్టినరోజు, మీరు పెద్ద సెలబ్రిటీ. ఎంతమంది సెలబ్రిటీలు వస్తారు, ఎంత గ్రాండ్ గా చేయాలి? ఏ హోటల్ బుక్ చేయమంటారు సార్? హోటల్ బుక్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? అందరూ వస్తారు, నా చేతికి ఒక బొకే ఇస్తారు, పోతారు, అంతే కదా? ఇలా డిసప్పాయింట్ చేశారేంటి సార్? నేను అసలు ఇంటికి రానని చెప్పాను. ఈ టైంలో కరెంట్ పోయింది ఏంటి? ఏదో మీరు వచ్చింది. హ్యాపీ బర్త్డే బేబీ. ఏదయ్యా సెలబ్రేషన్ అంటే? నాకు ఏది ఆనందాన్నిస్తుందో తనకి మాత్రమే తెలుసు. డబ్బున్నోళ్లే ఎందుకు డబ్బున్నోళ్ళు అవుతారో ఇప్పుడు అర్థమైంది సార్. కమాన్ హనీ, కమాన్. థ్యాంక్ యూ హనీ ఫర్ సెలబ్రేటింగ్ మై బర్త్డే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నాని, ఎలా ఉన్నావురా? మంచిగున్నాను సార్. సార్ హ్యాపీ బర్త్డే సార్. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు యూ సార్. మీరు బాగుంటే నేను బాగుంటాను సార్. బర్త్డే చాలా గ్రాండ్ గా ఉంది సార్. డార్లింగ్ కేక్ కట్ చేయి. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ సిస్టర్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్. సార్ నేను ఏ మేనేజర్ సార్. ఒక 20 ఇచ్చి పంపించేవయ్యా. సార్ 20. వినపడింది సార్. నాకందుకొస్తావయ్యా నువ్వు? అందుకే అన్న కద్దరు వదిలేసి అలా కాకి డ్రెస్ వేసుకో. వెళ్ళొస్తాను సార్. పదండి రామస్వామి గారు. నేను ఇట్లా బయలుదేరుతాను సార్. మంచిది. ఉంటా సార్. మనం మాత్రమే పర్మనెంట్ ఇక్కడ. దయచేస్తాను సార్. జీవితం. ఏ భద్రం, బా టూల్స్ క్లీన్ చేసినావా? చేసేసా బావా. అవునా? మళ్ళా ఇంజన్ ఆయిల్ పరిస్థితి ఏంది? మార్చేసా బావా. అట్లానా? గీ బండి నేను చేసినావు? బా స్పేర్ పార్ట్స్ దొరకలేదురా. స్పేర్ పార్ట్స్ దొరుకుతలేవా? ఆ, అచ్చా, గా డిజైర్ని డెలివరీ చేసినావులే. బా మధ్యాహ్నం డెలివరీ అయిపోయిందిరా. సరే సరే, అట్లయితే గా కార్ పని కూడా కథం ఇద్దరం కలిసి ఆ, ఇంకానా? ఓ మనస్సాక్షి ఉండాలి బావా. పొద్దు నుంచి పని చేస్తున్నాం. ఇంకో బాగుండైతే అక్కడ మాడిపోయిన దోస్తులు కూడా దొరకవు బావా. ఆకలితో చచ్చిపోతాను బా. సరే, దుకాణం బంద్ చేసి. ఓకే బా, బతికెట్రా బాబు. సత్య, వస్తున్నారండి. సత్య, ఒక నిమిషం ఆగలేరా? ఏమెంతసేపు తలుపు తీయడానికి? సాపాటువే. ఏమి అట్ట నిలబడి చూస్తుంటువే? సెన్నినే సాపాటువే. అదేంటండి, మీ సార్ బర్త్డే అన్నారు కదా, అక్కడే తింటానన్నారు కదా, మరి ఇప్పుడేంటండి ఇంటికొచ్చి అన్నం పెట్టమంటున్నారు? అక్కడ వాడు పెట్టక, కట్టుకున్న నువ్వు పెట్టక, సాపాడు కోసం ఇంకోదాన్ని కట్టుకోమంటావా ఆ దరిద్రుడిలాగా? అయ్యయ్యో, అంత మాటలెందుకండి, కాస్త సద్దన్నం పచ్చడి ఉంది, తింటారా? చద్దన్నం. అక్కడ ప్లాస్టిక్ నవ్వులు నవ్వి నవ్వి దవడలు నొప్పులు వచ్చి చేస్తున్నాయి. కడుపు కాలిపోతుంది. ఇక్కడ ఆ ఉన్నదేదో పెట్టించవు పోడే. రామస్వామి గారు సార్, ఇప్పుడు మంచి ముహూర్తం, యామగండం. ఈ నైట్ మినిమం 50 లాగాలి సార్. వాళ్ళ నానా సంకల్ నాకి డబ్బులు తెచ్చుకుని ఖర్చు పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ మనం లాగేసుకున్నాం అనుకోండి, రేపు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకరు, తాగడానికి డబ్బులు ఉండవు. ఒక రకంగా మనం వాళ్ళకి మంచి చేస్తున్నాగా. మీరు సూపర్ సార్. ఏంటోరా నా బతుకు చెడ, టీవీ చూడని కళ్ళో కళ్ళ. అదేంటది? కుంకుమ పువ్వు, దేవత, పక్కింటి అమ్మాయి, మా ఇంటి వంట,
ఇలాంటివి ఎన్ని ప్రోగ్రాములు పోతున్నాయో కర్మ. నీకు ఆ కళ్ళు పైన కూడా టీవీ పిచ్చి తగ్గదే ఏంట్రా ఏం మాట్లాడినవు? ఏయ్ వడ్డించో చూసిన చాలు కదా మర్చిపోయానండి, మర్చిపోయాను, పెడుతున్నాను. ఏమండి, మనకు కూడా కోట్లు కోట్లు వస్తే చాలా బాగుంటుంది కదండి. మనకి ఎందుకు వస్తాయే? బలిసినోడికే అదృష్టం కలిసి వచ్చి వస్తాయి, మనకు రావు. పొద్దుట్టించి సాయంత్రం దాకా కోట్లు కోట్లు చూస్తూనే ఉంటాను, వింటూనే ఉంటాను. ఒక్కటి కూడా నాది కాదు. చిన్నప్పుడు నీ జాతకం చూపించాను రా, నువ్వు కోటీశ్వరుడు అవుతావంట. నీ కళ్ళు కాదే, నీ ప్రాణం కావాలి. వదిలేయండి. నీ ఫోన్ మోగుతుంది, తీసుకా. ఇది రిమోటా? హలో, ఏమైందండి? ఏంటమ్మాయి ఏమైంది? ఆ నోట్లో ఏమైనా అడ్డం పడింది, నీళ్ళు ఇవ్వు. నోట్ల కాదే, కోట్లు ఎక్కడా? కోట్లా? ఆ,